నర్సరీ బిజినెస్ నుంచి ఓన్లీ నర్సరీ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుందండి? నర్సరీ ఫార్మింగ్ బిజినెస్ కానీ ఏ బిజినెస్ కానీ ఫైనల్గా మేము చేద్దాం అనుకుంటున్నాం అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడైనా చేయండి, ఏం ప్రాబ్లం లేదు, కానీ వర్క్ చేస్తే మంచిది. ఇప్పుడు మెకడోమియా గురించి నాకు క్లీన్గా తెలుసు. ఒక అన్న తమ్ముడు గొడవలో ఒక 600 బటర్ ఫ్రూట్ని కట్ చేశారు. సో ప్రాఫిట్ గురించి మాట్లాడుకుంటే మీకు మీ నర్సరీ బిజినెస్ నుంచి ఓన్లీ నర్సరీ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుందండి? మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది? ఒక 3 lakhs దాకా ఉంది మ్యామ్. ఓన్లీ నర్సరీ? ఓకే. మీకు 2 నర్సరీలు అంటే 1, 2 ఉన్నాయి అన్నారు కదా. సో రీసెంట్గా సెకండ్ వన్ కూడా పెట్టాము. ఇక రీసెంట్ సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసాము. ఓకే. సో అందులో కూడా సేమ్ దీనికి సంబంధించిన ఫ్రూట్స్ కానీ ప్లాంట్స్ అవి ఉంటాయండి? ఇక్కడ ఏమేమి దొరుకుతుందో సేమ్ అక్కడ డబల్ చేసాము మేము. అక్కడ చాలా ఉన్నాయి. అక్కడ ఓకే. అక్కడ ఎలా చేసామంటే ఫారెస్ట్రీ ఒక సైడ్, ఆర్నమెంటల్ ఒక సైడ్, ఆయుర్వేదిక్ ఒక సైడ్, ఇలా ఆయుర్వేదిక్ కూడా మీ దగ్గర? ఆయుర్వేదిక్ పెద్ద కొత్తగా చేస్తాను కదా మ్యామ్. అక్కడ ఏంటంటే బ్రాంచెస్ ఇప్పుడు లాస్ట్ ఓల్డ్ నర్సరీ ఎలా అయిందంటే మిక్స్లో ఉంది. ఇప్పుడు మ్యాంగో అంటే అక్కడే దొరుకుతుంది, రోజ్ అంటే కూడా అక్కడే దొరుకుతుంది, డ్రాగన్. మేము అక్కడ ఏంటంటే బ్రాంచెస్ చేసాము. ఓకే. ఇప్పుడు మ్యాంగో సెక్షన్ పోతే మీరు అన్ని మ్యాంగో దొరకాలి, జాక్ ఫ్రూట్ సెక్షన్ పోతే జాక్ ఫ్రూట్ దొరకాలి, అలా చేసాం. సో అంత నీట్గా సెగ్రిగేట్ చేసి నీట్గా ఉంచారు. వచ్చిన వాళ్ళు కూడా చూసుకొని నీట్గా డెమో పీస్ కూడా మీరు ఆల్రెడీ వర్కర్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఏమేమి ఫెర్టిలైజర్స్ వేయాలి, మీకు ఏమేమి వేయాలో కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో అలా నీట్గా సెగ్రిగేట్ చేసుకొని ఎక్కడో ఒక 2010లో అండి మీరు స్టార్ట్ చేసింది? 2010లో ఎప్పుడో 2010లో స్టార్ట్ చేసి 15 years మ్యామ్. ఇప్పటికి 15 years. సో ఇప్పటికి 2 నర్సరీలు ఇంకా మెకడమియా ఫార్మింగ్ ఏంటంటే 42 acres 52 acre నర్సరీ, 52 acre మెకడమియా ఫార్మింగ్ చేస్తున్నారు. చాలా మంచిగా మీకున్న బిజినెస్ ఐడియాస్ కావచ్చు, లేకపోతే మీరు స్టార్ట్ చేసిన మీరున్న సిచ్యువేషన్ కావచ్చు, 10,000తో స్టార్ట్ చేసి సో అంటే ల్యాండ్ కూడా లేదు పెట్టడానికి. సో అట్లా ఎవరి దగ్గర తీసుకొని అట్లా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంత మంచి పేరు తెచ్చుకొని చాలామంది నోట్లో నర్సరీ అంటే మంజునాథ్ ఇలా అంటూ ఉంటారు. మీరు చెప్పారు, సో నేను కూడా విన్నాను చాలాసార్లు. సో ఇంత మంచిగా ఎదిగారు. సో దానికైతే చాలా ప్రౌడ్గా ఉంది. సో ఎవరైనా నర్సరీ ఫార్మింగ్ బిజినెస్ కానీ ఏ బిజినెస్ కానీ ఫైనల్గా మేము చేద్దాం అనుకుంటున్నాం అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? నేను నిజాయితీగా ఖచ్చితంగా చెప్తాను, ఎవరికో చెప్పకూడదని చెప్పను మ్యామ్. ఏంటంటే అందరూ బిజినెస్ చేయాలి, ఇక్కడ మేమే గ్యారంటీ లేదు. ఏంటంటే నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడైనా చేయండి, ఏం ప్రాబ్లం లేదు, కానీ వర్క్ చేస్తే మంచిది ఒకటి. సెకండ్, మీకు ఇప్పుడు వాడు నాన్న దగ్గర డబ్బులు ఉంటుంది, తీసుకుంటారు పెడతారు, అలా చేయకూడదు. మీ సొంత శ్రమంతో రావాలి. ఇప్పుడు మీ నాన్న దగ్గర మేమరా బిజినెస్ చేస్తానంటే ఒక 5 lakhs 10 lakhs వాడు నాన్న ఇస్తారు, కానీ అలా చేస్తే ఆ బిజినెస్ రన్ అవ్వదు. కొంతమంది రన్ అవుతుంది, కానీ నర్సరీ బిజినెస్ అలా కాదు. డబ్బులు ఎవరైనా ఇస్తారు, కానీ నర్సరీలో మీకు కొంచెం ఐడియా కావాలి మెయిన్. తర్వాత రైతులు మీరు నమ్మి, ఇప్పుడు 1 రూపీ కూడా ఎవరు ఇయ్యరు, కానీ రైతులు మీరు నమ్మి lakhs టుగెదర్ ఇస్తారు. తీసుకోండి సార్, 1 lakh తీసుకోండి, 2 lakhs తీసుకోండి సార్. వాడు మైండ్లో ఉంటుంది, ఈ నర్సరీలో మా చెట్లు తీసుకుంటే, ఈ నర్సరీలో వీడిని అడిగితే నాకేమో డబ్బులు వస్తుంది, నా పిల్లోడికి ఏమో ఒక దారి అవుతుంది అని థింక్ చేస్తారు. మీరు వాడు చెప్పాలంటే మీరు 100% ఖచ్చితంగా ఉండాలి. లేదా నేను చెప్పే అందరూ నాకు కొంతమంది ఇప్పుడు లెమన్ గురించి అడుగుతారు, నేను డైరెక్ట్గా చెప్తాను, సార్ నాకు బేసిక్ తెలుసు లెమన్ గురించి, మీరు కావాలంటే మేము బిజాపూర్లో ఇండి ఉంది, డైరెక్ట్గా చెప్తాను. మీ అక్కడ ఆర్టికల్ నాకు తెలియదంటే ఎక్కడ తెలుసు అన్నారు వాడికి చెప్తే అక్కడ పోతారు కస్టమర్స్. ఇప్పుడు మెకడోమియా గురించి నాకు క్లీన్గా తెలుసు. మెకడోమియా పెడితే ఎలా సార్ రండి నేను చెప్తాను, దాంట్లో నేను మాస్టర్ని. కానీ ఇంకొకటేమో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది, నాకు తెలియదు కదా సార్, డ్రాగన్ ఫ్రూట్ కావాలా మీకు, ఇక్కడ చిత్తూరు ఎక్కడ పెట్టారో ఆ రైతు నంబర్ ఇవ్వాలి, లేదా అక్కడ హార్టికల్చర్. ఇప్పుడు మిర్చి గుంటూరు దగ్గర ఉంది, గుంటూరు హార్టికల్చర్ పోండి, అక్కడ ఇలా ఉంటుంది. మేము నాకు తెలియదంటే కూడా కస్టమర్కి రైతులకి సార్ ఇక్కడ అక్కడ పోయండి, అక్కడ దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ మేము వాడికి ఇవ్వాలంటే మేము 100% కరెక్ట్గా ఉండాలి. సో నర్సరీ పెట్టాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. ఇక్కడ ఫంగిసైడ్ గురించి కానీ, డిసీజ్ గురించి కానీ, లేదా ఇన్సెక్టిసైడ్ కానీ ఏ టైంలో వస్తుంది, ఎలా కస్టమర్కి ఏమి ఇచ్చేసాము, తర్వాత లేదంటే నర్సరీ నేను ఇప్పుడు నైట్ 6 o'clock మేము కాంటాక్ట్ లిస్ట్ని ఇలా చెక్ చేసే టైంలో
చేస్తాను. డ్రాగన్ ఫ్రూట్ కస్టమర్ గుంటూరు, విజయవాడ వస్తే మేము ఒక జస్ట్ రిమైండింగ్ కాల్ చేస్తాము. సార్ మేము చెట్లు ఇచ్చేసాం కదా సార్, ఎలా ఉంది సార్, ఏం మీరు ఫోనే చేయలేదు, లేదు సార్ బాగుంది సార్, అవునా సార్ అంటే చాలు, లేదు సార్ ఒక 50 పోయింది సార్, 100 పోయింది సార్, ఏం చేయాలి సార్ తెలియదు, నేను కూడా ఫోన్ చేయలేదు మీకు, మీరేమనుకుంటారని. అప్పుడు ఏం చెప్పాలంటే అందరూ ఏం థింక్ చేస్తారో, వాడు పోయింది అనుకుంటే అవునా సార్ ఉండండి సార్ ఫోన్ చేస్తాను కట్ చేస్తారు. నేను అలా చేయను. అవునా సార్ ఎలా పోయింది సార్, సార్ నీళ్ళు జాస్తి అయింది, మా తమ్ముడు కట్ చేశారు, మాకు ఇలా అయింది. ఒక అన్న తమ్ముడు గొడవలో ఒక 600 బటర్ ఫ్రూట్ని కట్ చేశారు. నేను వాడికి నాకు ఫోన్ వచ్చేసింది, సార్ 1 ఇయర్ బటర్ ఫ్రూట్ చెట్లు సార్, మా తమ్ముడు జమీన్ కోసము నాకు ఈ నాకు రావాలి, నా జగడ ఉంటుంది కదా మేడం, 600 చెట్లని కట్ చేశారు. తర్వాత వాడు వైఫ్ సార్ మాకు రిటర్న్ కావాలి సార్ అంటే నాకు నాదే డిస్కస్ 600 చెట్లు పోయిందని నేను చూశాను, అక్కడ చూశాను, వాడు ఫోటో కూడా పెట్టారు, రిటర్న్ 600 కావాలి సార్, నేను వస్తాను సార్ అక్కడికి అన్నారు. తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, నాకు ఎలా రిటర్న్ నా డబ్బులు తీసుకోవాలని నాకు కూడా కొంచెం ఎథిక్స్ ఉండాలి. అవునండి, రిటర్న్ 600 తీసుకోవాలంటే 600 ఫ్రీ అవ్వాలంటే నాకు కూడా ఫ్యామిలీ ఉంది. అది నిజమే కదండి. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండేవాడిని అయితే నేను ఫ్రీగా ఇచ్చేవాడిని. ఆ టైంలో నేను చెప్పే 6 years బ్యాక్ 6-7 years బ్యాక్. ఇప్పుడు 600 నేను సార్ రండి సార్ రేపే 600 ఇస్తానంటే నేను కూడా ఎక్కడి నుంచో తెప్పించాలి. సో నేను చెప్పేదంటే సార్ మీకు 300 నేను ఫ్రీగా ఇస్తాను, 300 మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి తర్వాత వాడు 100 రూపీస్ ఏమో అంతే చెట్లు ఆ టైంలో ఇది బటర్ ఫ్రూట్. తర్వాత మేము 300 వరకు ఫ్రీ, నాకు ఆ టైంలో ఒక 30,000 లాస్ అయింది. 30 సైడ్ ఏ టైం నాకు నేను సంతోషంగా అంటే ఇవ్వలేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు చాలా బాధ అయింది, ఎలా ఇవ్వాలో ఏమో, కానీ చూస్తామని ఇచ్చేసాను. కానీ నాకు ప్లస్ అయింది, ఆ ఊరు నుంచి మ్యామ్ నాకు ఒక 10 lakhs ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడు మెకడోమియా ఇక్కడ నోజివీడి దగ్గర ఇచ్చేసాను. ఒక 2 days బ్యాక్ నాకు ఫోన్ చేశారు, సార్ మీరు ఇచ్చే 30 ప్లాంట్ పోయింది సార్ 2000లో. నేను అక్కడ చెప్పింది ఏంటంటే సార్ నోజివీడికి నేను ఇక్కడ నుంచి రావాలంటే 15,000 రూపీస్ పెట్రోల్, అప్ అండ్ డౌన్ 10,000 పడుతుంది. ఇది మీ నర్సరీ, మీరు ఎప్పుడైనా రండి సార్, నేను ఫ్రీగా మీకు ఇస్తాను, రేపే రండి సార్, లేదా బస్సుకు పెడతాను చూసుకోండి సార్. వాడు వస్తాడో లేదో తీసుకొని పోతాడో తెలీదు మేడం, కానీ వాడికి నమ్మకం వస్తుంది, మంజునాథ్ గారు మేము ఎప్పుడు పోతే కూడా ఇస్తారు. ఇలా మేము నమ్మకంతో నర్సరీ చేస్తే బిజినెస్ చేస్తే నర్సరీ ఎక్కడికో పోతుంది. సో ఓకే, నర్సరీ వరకు ఓకే, ఇప్పుడు మెకడమియా ఫార్మింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నారు, సో చెయ్యొచ్చు అంటారా? దానికేం చెప్తారు మేడం? మెకడోమియా 100,000% చేయండి మ్యామ్. ఏంటంటే అందరూ చెప్పేది ఏంటంటే ఒక భయం, అందరూ పెడితే దానికి రేట్ ఎక్కడ ఉంటుంది, తగ్గిపోద్ది కదా మేడం. పెట్టే ముందు ఇలా థింక్ చేస్తారు, అందరూ పెట్టిన తర్వాత 10 years తర్వాత అందరూ పెట్టారు కదా వద్దు. సార్ ఇదంతా బాగానే ఉంది, ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, ఏదైనా వ్యవసాయానికి సంబంధించి ఫర్ సపోజ్ మెకడమియా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, మేము మీ దగ్గరకు వచ్చి మీ నర్సరీలో ఏవైతే మీరు డెమో ప్లాంట్స్ పెట్టున్నారో వాటన్నిటిని చూసి తెలుసుకోవాలి అనుకుంటున్నాము, మీ నర్సరీలో మాకు ప్లాంట్స్ కావాలి, సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మేడం మాది కర్ణాటక స్టేట్లో తుమ్కూరు డిస్ట్రిక్ట్ అని ఉంది. తుమ్కూరు నుంచి మా డిస్ట్రిక్ట్ వచ్చేసి తుమ్కూరు నుంచి తిప్పటూరు 70 kilometers ఉంది మ్యామ్. తిప్పటూరు వస్తే అది యాక్చువల్లీ షివమొగ్గ రోడ్. మీరు బెంగళూరు నుంచి అండి? బెంగళూరు నుంచి 140 kilometers. బెంగళూరు నుంచి తుమ్కూరు నుంచి తిప్పటూరు నుంచి ఒక 4 kilometers శ్రీ బాలాజీ నర్సరీ. మీరు గూగుల్లో చెక్ చేస్తే శ్రీ బాలాజీ నర్సరీని కొడితే వస్తుంది. అక్కడ మంజునాథ్ నర్సరీని అడిగితే కూడా చెప్తారు శ్రీ బాలాజీ నర్సరీని, లేదంటే నా నంబర్ ఫోన్ చేస్తే కూడా నా నంబర్ ఉంది 8618834969. నా నంబర్కి ఫోన్ చేస్తే కూడా మీరు రావచ్చు, అక్కడికి ఫోన్ చేసి రావచ్చు మ్యామ్, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో చూసారు కదా, మీకేమైనా డౌట్ ఉంది మెకడమియా సాగు గురించి తెలుసుకోవాలి అన్నా, లేదా నర్సరీలో మీకు ప్లాంట్స్ ఏమన్నా కావాలి అన్నా, మీరు లార్జ్ స్కేల్లో ఏమన్నా ప్లాంట్స్ని నాటుదాము అనుకుంటున్నా కానీ మీరు తప్పకుండా మంజునాథ్ గారికి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు అక్కడికి వెళ్ళేసి మీకు కావాల్సిన ప్లాంట్స్ని కూడా తీసుకోవచ్చు, అలాగే మీకు కావాల్సిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ నెంబర్ ఇచ్చారు కదా, ఇప్పుడు నేను పైన కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోండి.
చేసుకోండి. సో మీరు మెకడమియా సాగు కావచ్చు, ఈ నర్సరీ బిజినెస్ కావచ్చు, సో చాలా తక్కువ నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికీ మంచిగా ఎర్న్ చేశారని చెప్పుకోవచ్చు. సో అలా ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెకడమియా సాగు కావచ్చు, లేకపోతే ఈ నర్సరీ బిజినెస్ కావచ్చు, మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి, మీరు ముందుగా నేర్చుకొని ఉండాలి, ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉండాలి. ఆ తర్వాత మాత్రమే మీరు ఈ బిజినెస్ కావచ్చు, ఈ వ్యవసాయంలోనికి దిగటం కావచ్చు, సో ఒకసారి చూసుకొని అంతా సెట్ చేసుకొని మీరు నిరభ్యంతరంగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ప్రేక్షకులందరికీ అందజేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు నర్సరీ బిజినెస్ అంటే ఏంటి, మెకడమియా ఫార్మింగ్ అంటే ఏంటి, సో వీటి నుంచి ఎలా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి, ఎలా పని చేయాలి, ఎలా మనం డెడికేటెడ్గా ఉండాలి, ఇదంతా అర్థమై ఉంటుంది. సో కదా మీకు అర్థమైంది కదా. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. అది నేను చెప్తున్న విషయం కాదండి, ఏదో నేను వ్యవసాయం చేసేసి నేను చెప్తున్న విషయం కాదు. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ అనుభవాలను మీకు చెప్తారు. సో దాన్ని బట్టి మీకున్న ఏరియా టెంపరేచర్ని బట్టి, మీకున్న వాతావరణాన్ని బట్టి మీరు ఏ పంటను వేయొచ్చు, ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎలా ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవచ్చు, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్ వస్తే దానికి సంబంధించి నేను రిప్లై తప్పకుండా ఇస్తాను. లేదా మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలి అన్నా దానికి సంబంధించిన టాపిక్ నేమ్ని కామెంట్ చేయండి. సో దానికి సంబంధించిన వీడియో నేను తప్పకుండా మరొక వీడియోలో చేస్తాను. సో అర్థమైంది కదా. అంతే కదండి బాస్ వాళ్ళ యాప్. ఇందులో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఎవరైతే ఒరిజినల్గా నిజ జీవితంలో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ పిన్ టు పిన్ గైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పైన మాడ్యూల్స్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్లేస్ని ఎంచుకోవాలి, లేకపోతే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, లేకపోతే ఇలా డైరీ ఫార్మింగ్కి రిలేటెడ్ అనుకోండి, మనకి దానికి అసలు ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఏమేమి ఫాలో అవ్వాలి, మనకి ఎంత ఈల్డింగ్ వస్తుంది, ఎలాంటి దానా ఇవ్వాలి వాటికి. సో ఇదంతా క్లియర్గా ఉంటుంది. సో ఇలా ఒక్కటి కాదండి, నేను చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఇన్ఫర్మేటివ్ కోర్స్ వీడియోస్ ఉన్నాయి. ఇక్కడున్న బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్. ఈ ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్తో మీరు వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి ఎవరైతే మీకు కోర్సులో గైడ్ చేస్తారో మెంటర్, వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా బయోలో ఉంటుంది. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, శిరీష. బాస్ వాలా, బీ ద బాస్.